వన్ నేషన్ వన్ ఎలక్షన్ తమ నినాదమన్నారు బీజేపీ నేతలు. 5 ఏళ్లకు ఒకసారి అన్ని ఎన్నికలు జరగాలని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే దేశంలో మార్పు వస్తోందన్నారు. హైదరాబాద్ అగ్ని ప్రమాదం బాధాకరమన్నారు కమలం నేతలు. దేశంలో మార్పు రావాలని ఆకాంక్షించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ నాయకత్వంలోనే మార్పు వస్తుందని తెలిపారు. జీఎస్టీ 370 ఆర్టికల్, త్రిబుల్ తలాక్ అంశాలు మోదీ పట్టుదలతోనే సాధ్యమయ్యాయన్నారు. ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించిన ఘనత భారత సైనికులు, మోదీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా బీజేపీ నేత సునీల్ బన్సల్ హాజరయ్యారు. వర్చువల్ గా సమావేశంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేసే వ్యక్తులు ఉన్నారు కాబట్టి కేంద్రంలో వీళ్ళు పెడుతున్నటువంటి చిన్న చిన్న ఆరోపణలకు, చిన్న చిన్న అడ్డుకట్టలకు కూడా లెక్క చేయకుండా ఆ రోజు S14 తెచ్చుకున్నాడు కాబట్టి ఈ రోజు మనందరం కూడా భద్రంగా దేశ ప్రజల ప్రాణాలు కాపాడుకున్నామని మనం చేస్తా ఉన్నాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ మా నినాదమన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్. ప్రతి 4 నెలలకు 6 నెలలకు ఒకసారి దేశంలో ఏదో ఎన్నిక జరుగుతోందన్నారు. ఇలా ఎన్నికలు జరగడం వల్ల దేశానికి ఎంతో నష్టం కలుగుతుందన్నారు. ఎప్పుడూ ఎన్నికల నిర్వహణ ఉంటే మిగతా అభివృద్ధి పనులు ఎప్పుడు చేస్తామని ప్రశ్నించారు. 5 ఏళ్లకు ఒకసారి అన్ని ఎన్నికలు జరగాలని అభిప్రాయపడ్డారు. 4.5 साल खूब काम करो, 5वें साल 6 महीने चुनाव की तैयारी करो और इसलिए आज सोचना पड़ेगा. विकसित भारत के निर्माण में सबसे बड़ी बाधा ये चुनाव बन गए, बार बार होने वाले चुनाव. कहीं तो इसको विराम देना पड़ेगा, कहीं तो इस पर लगाम लगानी पड़ेगी. इसलिए सोचिए मित्रों, देश के लिए सोचने वालों सोचो. హైదరాబాద్ అగ్ని ప్రమాదం బాధాకరమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకోవాలన్నారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ ను పరిశీలించారు కేంద్ర మంత్రి. తెలంగాణలో 2000 కోట్ల వ్యయంతో 40 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ల స్కీమ్ కింద అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు బండి సంజయ్. హైదరాబాద్ లో పాత బస్తీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం సంఘటన పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నది. చాలా ఘోరమైనటువంటి దురదృష్టకర సంఘటన, ఒక విషాదకరమైన సంఘటన, జరగడానికి సంఘటన జరిగింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర సర్కార్ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు బీజేపీ నేతలు. కానీ తెలంగాణలో నేతలు విమర్శలకే పరిమితం కావడం సరికాదన్నారు.